గోదావరి జలాల ద్వారా ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్ సాగునీటి, కరీంనగర్ ఈ జిల్లాలన్నిటి కూడా సాగునీరు, తాగునీరు అందించాలని 1975లో జలగం వెంగళరావు గారు ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి చవాన్ గారితో ఒక ఒప్పందం చేసుకొని ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి మొట్టమొదట అంకురార్పణ చేయడం జరిగింది. వివిధ కారణాల చేత అప్పుడు నిర్మాణం జరగని ప్రాజెక్టును డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జలయజ్ఞంలో భాగంగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించాలని, దానికి సంబంధించిన సాంకేతిక అనుమతులతో పాటు టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేసి 2009లో పనులను ప్రారంభించడం జరిగింది. ఆనాడు 38,500 కోట్లతోని 16,40,000 ఎకరాలకు, అదేవిధంగా పరిశ్రమలకు, హైదరాబాద్ నగర తాగునీటి కోసం నీటి కేటాయింపులతోని 160 టీఎంసీలను నీటి వినియోగాన్ని చేయాలని పనులను ప్రారంభించారు.